హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ములక్కాయ పప్పు చేస్తున్నానండి. ములక్కాయలు తీసుకున్నాను, పావు కిలో, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ఎల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఇంకా ఉప్పు, పసుపు, కారం, అల్లం కూడా కొంచెం తీసుకోవాలండి. కొద్దిగా వేసుకోవాలి అల్లం. ములక్కాయలు వేస్తున్నాం కదా. ఇది కందిపప్పు అండి. దీనేమి నేను ఇట్లా మెత్తగా వేసుకోలేదు, మామూలుగా ఉడికింది. ఆ పప్పు తీసుకున్నా. ఈ కొద్దిగా నిమ్మకాయ అంత మందం సైజులో ఈ చింతపండు అండి. ముందుగా ఒక గంజి పెట్టేసుకుని 2 పావులు వేసాను నేనైతే. ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయలు, ఎండుమిర్చి, ఉల్లిగడ్డలు సన్నగా తరుక్కున్న ఉల్లిగడ్డ వేసుకోవాలి. కొద్దిగా అల్లం వేసుకోవాలి. కూడా అల్లం వేసాం కదా, ఇప్పుడు అంత చక్కగా కలిపేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర, పసుపు వేస్తున్నా. మనం తీసి పెట్టుకున్న మునక్కాయలు ఉన్నాయి కదా, మంచిగా కడుక్కొని పెట్టుకున్నాను. ఇవన్నీ కూడా ఇందులో వేయాలి. ఇలా సాల్ట్ వేయాలి, తొందరగా మగ్గనికి, అంటే ఉడకడు. ఇంకా కలుపుకొని ఇది ఆయిల్లోనే ఉడకనివ్వాలి ఈ మునక్కాయలని, లేకపోతే ఉడకవు పప్పులో వేస్తే. అట్లా ఈ నూనెలోనే ఉడకబెట్టుకోవాలి. స్లిమ్లో పెట్టేసుకొని మూత పెట్టాలి. ఇప్పుడు పట్టినాయండి. ఈ విధంగా సరిపోతుంది, ఎందుకంటే మళ్ళీ పప్పు వేస్తాం కదా. బట్టి ఇప్పుడు మనం ఇందులోకి కారం వేసేసుకుందాం. ఒక స్పూన్ల కారం. మనం ఈ తాలింపులోనే ఎందుకు వేయాలంటే మునక్కాయలకి మంచిగా పట్టేస్తుంది. అలా అని ఇప్పుడు ఇక్కడనే మళ్ళీ ఉంచకూడదు. ఇట్లా కలిపిన తర్వాతనే వెంటనే ఈ వేడికి మనం ఆల్రెడీ మనం వేసిన కారం నూనెలో మగ్గుతుంది. అట్లనే ఇప్పుడు కాసేపు పెట్టినాం అనుకోండి, ఇప్పుడు అది మాడిపోద్ది. అందుకోసం ఇది కారం కలుపుకున్న వెంటనే ఏమి పప్పు ఉంది కదా, ఉడికేసుకున్న పప్పు ఇందులో వేసేసుకోవాలి. మనకు కారం ఇట్లా పప్పు వేసిన తర్వాత కూడా తక్కువ అనిపిస్తే కొద్దిగా వేసుకోండి. ఇప్పుడు ఏం పర్వాలేదు.
ఇప్పుడు చింతపండు ఉంది కదా, ఈ చింతపండుని ఈ మాత్రం సరిపోతుంది మనకు. నీళ్ళు కూడా ఇవి అందులో వేసేసుకుందాం. చింతపండు పులుసు అండి వేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. రెండు నిమిషాలు మూత పెట్టేసుకొని చేసుకోవాలి.